ఫ్యూచర్ సిటీకి మారుపెని 600 ఎకరాలలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేస్తున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్ల రుణం అందించాలని ప్రతిపాదన. వీడు అయిపోయింది, పోయిండు ఆయన, జపాన్ పోయిండు. ఇక జపాన్లో అవి తీసుకొని వస్తే వీడంతా ఉద్యోగాలు వెంబడే అయిపోతుంది. పుప్పాలగూడలో ఐటీ హబ్ 450 ఎకరాలలో ఏర్పాటు, 5 లక్షల మందికి ఉపాధి. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షన మంత్రుల కమిటీ. ఇవన్నీ పేపర్లు రాసుడు, పేపర్ల మీద వేసుడు, ఫోటోలకు పోజులు ఇచ్చుడు, ఈడ దిగుడు ఫోటోలు, ఆడ దిగుడు, ఆడికి పోయి శంకుస్థాపన చేసుడు, ఈడ పోయి ఓ రాయేసి వచ్చుడు. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఈ కాంగ్రెస్ పాలన అంటే దేశం మొత్తం అర్థమైంది. ఏం పాలన అర్థమైందంటే ఈ కాంగ్రెస్ పాలన అనేది ఓ సన్నాసుల పాలన. ఇక అటువంటి పాలనలో ఇప్పుడు 450 ఎకరాలలో పుప్పాలగూడలో ఐటీ హబ్ అట. అది వచ్చేదేందో, సచ్చేదేందో, పోయేదేందో, పోందేందో. ఆడ అల్లెస్ లేదు, పేరు రామలింగం అన్నట్టు రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి జైకారు కోరిన సీఎం రేవంత్ రెడ్డి. అది మీటింగ్ సక్సెస్ అయిందా కాలేదా అనేది ఇంతవరకు ఇంకేం సమాచారం అయితే అధికారికమైనటువంటి సమాచారం ప్రభుత్వం అయితే ఎక్కడ విడుదల చేయలేదు. సో అప్పుడే వాళ్ళను 1000 కోట్లు కోరిండో మరి 500 కోట్లు కోరిండో తెలియదు. 24,264 కోట్ల అంచనాతో చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్కు సంబంధించిన ప్రతిపాదన. సో ఇటువంటివి ఉన్నప్పుడు అవి అయినాయా కాలేదని తెలియదు. అప్పటికే వీళ్ళని పైసలు అడుగుతున్నాడు. అంటే ఇది ఎట్లా చెప్పుకోవాలంటే అప్పు కూడా ఇవాళ బతిమాలిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆడికొచ్చింది. ఉచితాలకు అలవాటు పడితే పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి. ఉచితాలు ఎప్పుడైతే వద్దనుకుంటామో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు. ఉచితాలకు ఎవరైతే అలవాటు పడతారో రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలవుతుంది, ప్రజల పరిస్థితి కూడా అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది.